కేటీఆర్ పోయినప్పుడు కేటీఆర్తో కేసీఆర్ చెప్పిండట, ఏదైతే వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామంలో ఇల్లులు కూల్చేస్తా ఉన్నారో అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్పి కేటీఆర్తో చెప్పిండట. వాస్తవానికి కేటీఆర్ ఆల్రెడీ షెడ్యూల్ పెట్టుకున్నాడు. కేటీఆర్ ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మంకు వెళ్ళేటటువంటి ప్రోగ్రామ్ ఆల్రెడీ కేటీఆర్ ఫిక్స్ చేసుకుని, అయినా సరే కేసీఆర్ మళ్ళీ చెప్పిండట వెళ్ళాల్సిందే ఖమ్మంకి. ఖమ్మం వెళ్ళి పరామర్శించి వచ్చడం మాత్రమే కాదు, వాళ్లకు భరోసా ఇచ్చిరా, వాళ్ళకు హామీ ఇచ్చిరా, వాళ్లకు నా మాటగా చెప్పిరమ్మని చెప్పి కేటీఆర్తో చెప్పిండట. ఏమని తెలుసా, ఏ గ్రామంలో మీ ఇల్లు కూల్చేస్తుర్రో, ఏ ఇల్లులైతే రేవంత్ రెడ్డి పడగొట్టిండో అదే భూమిలో ఎక్కడైతే మీ ఇల్లు గతంలో ఉందో అక్కడనే మీ ప్లేస్లోనే ఇల్లు కట్టించి అదే ఇంటిని గృహప్రవేశం చేసి మీ చేతిలో తాళం పెడతామని చెప్పి కేటీఆర్తో చెప్పిండట. నా మాటగా వాళ్ళకి చెప్పమని చెప్పి కేసీఆర్ చెప్పిండు. అదే మాట నేను కేటీఆర్ చెప్పిండు వెలుగు మాటల గ్రామంలో, అదే ముచ్చడి చెప్పిండు. అవసరం అనుకుంటే కేసీఆర్ ఇంకో మాట చెప్పిండట, వెలుగు మాటల గ్రామస్తులతో ఒక మీటింగ్ పెట్టుకుందాం అన్నాడట. వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు నేను తెలుసుకోవాలి, వాళ్ళ బాధలను ఒక్కసారి నేను చూడాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారో నాకు తెలియాలి. రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ మనం చేసే పని వాళ్ళకి ఇల్లులు కట్టియాలని చెప్పినట్ట కేసీఆర్. అందుకే ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వెలుగు మాటల గ్రామస్తులకు సంబంధించిన బాధితులు కానివ్వండి, హైడ్రా బాధితులు కానివ్వండి, 111 జియోకి సంబంధించిన బాధితులు కానివ్వండి, ఎవరెవరు ఇల్లులు అయితే కూల్చేసిరో వాళ్ళందరితోటి కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టబోతుండట, ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతుండట. అయితే ఈ మీటింగ్కి గల కారణాలు చాలా ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, కేసీఆర్ ఈ అంశాన్ని పొలిటికల్గా వాడుకోవడానికి కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కేసీఆర్ చక్రం తిప్పడానికి కావచ్చు, లేదంటే సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ బాధలను తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా కావచ్చు. పొలిటికల్ లీడర్ల దగ్గర 3 స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి, రాజకీయంగా వాడుకోవాలి, తర్వాత బీఆర్ఎస్ పైన సానుభూతి క్రియేట్ చేయాలి, మూడోది ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రతిపక్ష పార్టీ కాబట్టి. ఇవన్నిటిపైన కేసీఆర్ కొంత ఆలోచన చేసి ఒక మీటింగ్ పెడదామనే ఆలోచనలో ఉన్నాడట.